పోలీస్ అధికారులు, వైసీపీ పోలీస్ అధికారులు, ఇదే ఉండబోతుంది భవిష్యత్తు. ఇక ఆ దరిద్రమే ఆంధ్రాకి శాపం కాబోతుంది. ఏ చట్టబద్ధమైన కేసు నడవదు, ప్రతి కేసు వెనకాల రాజకీయ జోక్యాలు ఉంటాయి. ఇది ఇక్కడ ఏంటంటే మనం దీన్ని చాలా లైట్ తీసుకుంటున్నాం, లేదా రాజకీయ కోణంలో చూస్తున్నాం. రేపు పొద్దున మన కొంపల దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రమాదం కనబడుతుంది. ఆ తర్వాత ఎవడూ కాపాడలేడు. చివరికి అటో ఇటో బానిసగా ఉండాలి నువ్వు, లేదా జైళ్లలో ఉండాలి. ఇవాళ కంఫర్ట్గా ఉన్నావని నువ్వు ఎవడైతే చప్పట్లు కొడతా తప్పుని ఏది రైట్గా ప్రొజెక్ట్ చేస్తున్నాడో వాడు రేపు పొద్దున ఫేస్ చేస్తాడు. ఇట్లాంటి తప్పుడు కేసుల్లో రేపు వాడు అరెస్ట్ అవుతాడు. అప్పుడు కవర్ చేసుకోలేడు వాడు. ఒక పాపాన్ని, ఒక అవినీతిని, ఒక అన్యాయాన్ని సమర్థించుకుంటూ వస్తే నువ్వు అన్యాయం ఎప్పుడు జరిగినా తప్పని చెప్పదు. నీ వాడైనా పరాయి వాడైనా తప్పు చేసినోడు ఎవడైనా తప్పని చెప్పు. తప్పు సరిదిద్దడానికి ప్రభుత్వాలు కానీ తప్పు మీద తప్పు చేయడానికి ప్రభుత్వాలు కాదు. గత ప్రభుత్వం తప్పు చేసిందని ఈ ప్రభుత్వానికి అధికారం ఇస్తే తప్పు మీద తప్పు చేస్తుంటే ఈ తప్పులో తప్పు లేదని తప్పనిసరిగా సమర్థించేటటువంటి తప్పుడోళ్ళు రేపు పొద్దున ఏ విధంగా న్యాయం మాట్లాడగలరు, ధర్మం మాట్లాడగలరు? రాజకీయ అరెస్టులుగానే చూడాలి సార్ ఇవన్నీ. ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా రాజకీయ అరెస్ట్. అన్నీ అన్నాను నేను. లెక్కర్ కుంభకోణం విషయంలో రాజకీయ అరెస్టులే జరుగుతున్నాయి. ఇది కూడా రాజకీయ అరెస్ట్ అంతే. కానీ ఈ రాజకీయ అరెస్టులతో భయపడతారా, రాటు తేలుతారా భవిష్యత్తు? బేసిక్ గా ఒకటి, జగన్ కి ఒక గిఫ్ట్ ఇస్తున్నారు చంద్రబాబు గారు. వాస్తవంగా మొన్నటి ఎన్నికల తర్వాత దూరం